హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈ వీడియో అయితే నాకు అండ్ మా చిన్నోడికి వెల్కమింగ్ వీడియో అనమాట. మా చెల్లి అండ్ ఫ్యామిలీ చేసిన చిన్న సర్ప్రైజ్. మా అక్క పొట్టోడిని తీసుకొచ్చి ఇక్కడే పెడతారు కాబట్టి సో ఈ రూమ్ ఇంకా నేను మొన్ననే డస్టింగ్ చేశాను, బట్ మళ్ళీ మా మామ మొత్తం అంతా నీట్గా డస్టింగ్ చేసి అండ్ బెడ్షీట్ని చేంజ్ చేసి రూమ్ క్లీన్ చేస్తున్నారు. బేబీని ఇక్కడికే తెస్తాము అండ్ ఇల్లంతా క్లీన్ చేస్తున్నాము ఫటాఫట్గా, కానీ అస్సలు బాగాలేదు ఈరోజు. డెకోర్ చేద్దామని ఉన్నాము, వాళ్ళు ఏమొచ్చి 10 minutesలో స్టార్ట్ అయిపోతానని చెప్పారు. నేనైతే గిన్నెలు అవన్నీ కడిగేసాను. అంటే పెద్ద గిన్నెలు ఎక్కువ ఏం లేవు, తక్కువ గిన్నెలు కడిగాను. ఎక్కువ గిన్నెలు కడిగి అంతవరకు నాకు కూడా లేదు. సో డెకోర్ చేసినప్పుడు మళ్ళీ వీడియో తీస్తా. ప్రియా వాళ్ళు వచ్చేస్తున్నారు, సో ఆ లోపల మేము డెకరేషన్ అవన్నీ చేస్తున్నాము. ఏడ్చేస్తారా పాడు చేసిగా. సో ఇగో ఇక్కడ చేసింది అది చేశాడు. నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి గాయస్. సో నచ్చింది అంటే మేము చాలా క్విక్గా, ఎంత ఫాస్ట్గా, ఎంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంత బాగా చేసుకున్నాము అంటే నాకు బాగా నచ్చిందని అనొచ్చు. సో అందరూ చేస్తున్నారు, ఇక్కడ మా బాబాయ్ పని చేస్తున్నారు. అందరూ ఒక్కళ్ళు కూడా ఖాళీ లేము. మార్నింగ్ నుంచి పనులు చేసుకొని అలాగా క్లీన్ చేసుకొని ఉన్నాము. ఎస్, ప్రియా వాళ్ళు వచ్చాక మళ్ళీ వీడియో తీస్తాను. కంప్లీట్ అయిపోయాక, ఇదంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ వీడియో తీస్తాను. మా అమ్మ రూమ్స్ అన్నీ చెప్పాను, మా మామ అన్ని క్లీనింగ్స్ అన్నీ మా మామ చేశారు. ప్రెగ్నెంట్ అయ్యి కలిగే వస్తారు. ఏం లేదు, అయ్యి ఏడుస్తున్నాడే. उतरने का బయటకు వచ్చిన వేడికి అక్కడ నార్మల్ కళ్ళు అసలు కళ్ళు ఇప్పట్లేదు. అంటే వాళ్ళకి ఇష్టం पिन्नी छोटी मम्मी, तू छोटी मम्मी तारी తేజ ఎవడన్నా తీసిస్తారా దాడు పైకి ఇంకా వద్దాం తెజ మళ్ళీ घुसो पहले, घुस के बाहर आओ, घुस के बाहर आओ। फिर जाओ जाओ। నార్మల్ వీడియో తీసావా ముందు? స్టాప్ చేయాలి అనుకుంటే ఈ పక్కన తెలుసు ఈ ఆఫీస్ మళ్ళీ ఒక 5 నిమిషాలు तगली अच्छा రైట్ లెగ్ అక్కడ ఏది రెండమ్మా నాది ఎక్కించి మన చాలా జాగ్రత్తగా అలా పట్టుకొని అడుగులు ఎక్కించి తెలుసు వేసి నా స్లోగా అడుగు రైట్ లెగ్
ఎందుకు కొంచెం జీ. కొంచెం ప్రియా తనేస్తావా? అదే కాదు మనం వేస్తున్నాడు పదండి లోపలికి వెళ్ళడానికి మనం వేయడం ఏంటి? చిన్నోడికి ఇంక ఇచ్చి ఆ కవర్ తీసి వీడియో పాస్ కरो మామకి అందిస్తాయి పళ్ళు పైకి ఎత్తియండి కింద करो గాడిపోదా గాడిపోదా ఎందుకు అందించేస్తాను రండి మరి ఆడితే మనకు అవ్వదు సరే తుడుతులేదా మమ్మీ ఆహా చేతినే పెట్టిన అయిపోద్ది కొంచెం కొంచెం కలిపితే ఎవరు నొక్కలు పెట్టించాలా అది నొక్కించండి అంతే తీసే అమ్మ తల్లి చిన్న బాబు ఏడి ఫ్యాన్ ఏంటి ఫ్యాన్ ఏంటి దారా మామూలుగా నీకు ఉంది చిత్తే బుల్మమ్మి బొడత చేపెట్టి బుల్మమ్మి బుల్మమ్మి బొడత చేపెట్టి బొడపదా అలాగే తీసుకుని నీకు అలా కంఫర్టబుల్ ఉంటుంది కదా చిచ్చి వీడియో చేస్తున్నాను నాను అమ్మమ్మ ఎత్తుకుంది కదా అమ్మమ్మ కూడా తాత కావాలా అమ్మమ్మ కావాలని తీసేయలేదు తాత కానీ తీసేయలేదు లేపాలి అబ్బా ఏ చేయలేపాడు హ్యాపీ. మమ్మీ నువ్వు చూసుకుంటా ఇటు పక్క ఇప్పుడు మార్చు ఎలాగా ఇప్పుడు ఇటు పట్టు ఓకే నాన్న చేతి సరే సరే చెప్పింది బాగానే ఉంది ఓకే చేతిలో నన్ను అమ్మమ్మ కావాలంటే ఈ చేయలేపు తాతయ్య కానీ ఈ చేయలేపు ఓకేనా నేను చెప్తాను అప్పుడు స్టార్ట్ చేయి అమ్మమ్మ ఇది తాతయ్య ఇది మళ్ళీ ఫస్ట్ కూడా అదే కదా అండి తెలుసా ఏ చేయలేపు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయకుండా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయలేదు మరి అమ్మమ్మ కాచి తాతకి ఇచ్చి ఏం చెప్పాను లేపింది మమ్మీ ఇది న్యాయం కాదు మా నాను నాను నేను ఎప్పుడు ఎవరు చేస్తే నాకు పేరని చెప్పు అవును ఎప్పుడు మారిపోయింది అమ్మమ్మ ఈజీగా తాత ఈజీగా ఆగో నీ సపోర్ట్ లేడా అక్క ఇది బంగారం అమ్మమ్మ తీసేయగా తాత తీసేయగా డాడీ నేను ఇప్పుడు లాగలేదు మమ్మీ ఫ్రీగా పడుకోబెట్టి అడగండి అక్కడ అమ్మా 2 సార్లు చూసాడు 2 సార్లు నాకు వచ్చాడు నీ రుణం లేదు జగ ఎవరికి లేదు బాగా తేడా కొట్టమంటారు కానీ అలా కొట్టి మనం కొట్టకూడదు అదే మళ్ళీ 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 ఇప్పుడు డాడీ మమ్మీ అడుగు మమ్మీ కింద పడుకోబెట్టి మా కింద ముగ్గురు అమ్మమ్మలు ఎప్పుడు కడుపులో ఉన్నప్పుడు ముగ్గురు అమ్మమ్మలు అరుపులు ఎప్పుడు అవే అలాగే ఉండేది మమ్మీ ఎప్పుడు అమ్మో తుమ్ములు అమ్మో తుమ్ముకు కూడా ఏడ్పా ఒళ్ళంతా కదిలిసా ముగ్గురు అమ్మమ్మలు అందుకే నేను అన్నాను
ఆ కడుపులో ఉన్నప్పుడు కొంచెం నవ్వుతూ మంచి చెప్తే విని కదా కోపం బీపీ వస్తుంది దీనికి. అరుపులు కేకలు ఇప్పుడు ముఖం మీద నవ్వు ఉన్నప్పుడు తెలుస్తుంది. ఆ మొహంలో నవ్వే లేదా పిల్లడికి అసలు. చివరికి నాకు వచ్చింది కాదు కదా నవ్వి. అసలు నవ్వడం నాకు తెలియదు. ఆడు చాలా నవ్వుడు ఈ ఏజ్ లో. నవ్వమంటే ఎలా మమ్మీ? నాకు నవ్వడం రాదు. అలా వదిలేయడం. ఈ వయసులో ఎంత నవ్వు? పెద్ద నవ్వేక ఆడే నవ్వుతాడు. అయినా ఫేస్ మమ్మీ ప్రియాంక ఎప్పుడు నవ్వుండేది కదా దాని మొహం. అంటే నీకు ఒక 4 రోజులైతే అలా నన్ను అంటుంది నాకు నవ్వుండి. ముందు వింటున్నాడు అక్క. వింటున్నాడు. డౌట్ ఒక్క మాట వింటున్నాడు. కళ్ళు ఎగరేసి ఐబ్రోస్ ఎంత ఎగరేసాడు ముందు, తర్వాత మళ్ళీ బాబులాగా ఎవరైనా కానీ మగపిల్లలు అలాగే ఉండేది. చాలు ఇంకా. ఆయ్ అమ్ము వచ్చి అని ఎదుర్కొన్నాడికి ఏం తెలియట్లేదు. వద్దులే చాలు. కక్కు వస్తుంది ఇప్పుడు, అందుకే ఎక్కువ చప్పరించకూడదు, గాలి వెళ్ళిపోయింది కడుపులోకి. తీసుకెళ్ళి వెళ్ళి పడుకోబెట్టడం దోశలు వెళ్తాడు కదా. నువ్వు ఆ మాట అంటేనే లెగిసిపోతాడు. అంత పాటు ఎందుకు అర్థం చేస్తాను? तू बगल में रहेगी तो सोई रहेगा. और ज्यादा जाओ चलो. అది ఏంటి ప్రియ, ఇంకా ఎంత పక్కిరోల్ లాగా కూడా ఆ వీడియో నాకన్నా పక్కితల్లా ఉన్నావా? నువ్వు నల్లగున్నా నీకు కొంచెం తెల్లగున్నా అంతే తేడా. పక్కిరోళ్ళకి వచ్చేట్టుకుంటా సేడు తేడా వచ్చింది. ఆపు ఇంకా. ఏదో అంతే ఉంది. ఆవిడ బాగా పాడింది పాట. ఉండు ఉండు ఉంచు. నాకు పెద్దమ్మ కూడా తెలియదు. 500 ఫోన్ ఉండి శుభా. డబల్ 2 డబల్ 1 ఏది రావలేదంటే బాబాయ్ అడగాలి. ఎందుకు ఇంకా అలా ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని అయితే మేము మా ఓల్డ్ వీడియోస్ అవన్నీ చూస్తున్నాము. జస్ట్ ఓల్డ్ మెమరీస్ అని రీకలెక్ట్ చేసుకుంటున్నాం. బేబీ ఏమో పడుకొని ఉన్నాడు. మా ఉన్న వాళ్ళు అంటున్నారు ఇప్పుడే మనం ఎంత టీవీ ఇవి చూసుకొచ్చి ఇప్పుడు పడుకున్నప్పుడు కొన్ని మంత్స్ అయ్యాక వాడు పడుకుంటే మనం అస్సలు సైలెంట్గా ఉండాలి, లేదంటే వెంటనే లెగిచిపోతాడు చిన్నపిల్లలు అని మా పెద్దమ్మ వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఫ్యామిలీ డిస్కషన్ కూడా అవుతుంది. అండ్ బేబీ పుట్టేసాక నెక్స్ట్ ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇంట్లో ఒక చిన్న బేబీ వచ్చాక ఎక్సైట్మెంట్, ఆ హ్యాపీనెస్ మాత్రం చాలా వేరే లెవెల్లో ఉంటుంది. వీఆర్ సో హ్యాపీ. తేజ ఎక్కడున్నాడు? తేజ లేడు. తేజ ఊరు వెళ్ళాడు. చిన్నోడికి పండు తీసుకురానంటే వెళ్ళాడు తేజ. తేజ మాకు స్వీట్లు తీసుకురాడా? నువ్వు ఇవ్వవా? మాకు స్వీట్లు ఎందుకు తెచ్చివుడు? కావాలి, మేము తింటాము. కఫం ఉంది ఇప్పటికే బోల్డ్ అంతా తింటారు. తేజ డాడీ చేతులు కింద కడుక్కొని వెళ్ళు. స్వీట్స్ తీసుకొని వచ్చిండు తేజ. కష్టపడి ఉంచాలి మధ్యలో కూర్చొని. కష్టపడి వచ్చిందంట. మమ్మీ స్వీట్ ఇవ్వమ్మీ, స్వీట్ ఇయ్యో. తేజ తేజ కరెంట్ బిల్లు 9 ఎక్కడ చూసావా? 9 వచ్చింది బిల్లు చూసారా? అది తడిపోయి ఉంది, బయట పడిచేసారు. గేట్ చూడాలి.